పెద్ది సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ సరిగ్గా చేయట్లేదు అన్నారు. ఇప్పుడు ఆ ప్లానింగ్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతుంది. అది కూడా ఎలాంటి ప్లానింగ్ కాదు. మనకి క్రికెట్ అంటే ఎంత పిచ్చో తెలుసు మన భారతదేశానికి ఎస్పెషల్లీ. అలాంటి దాంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. దాంట్లో ఎంఎస్ ధోనిని తీసుకొస్తున్నారు అనుకున్నాం. ఆ తర్వాత ముంబైలో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారని కూడా చెప్పుకున్నాం. అది కూడా ఎక్కడో తెలుసా, ప్లేస్ కూడా డిసైడ్ చేశారు ముంబైలో. ఆ ట్రైలర్ కూడా పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు ఒక క్యారెక్టర్ క్రికెటర్గా చేస్తున్నారని మనందరికీ తెలుసు. దాంట్లోనే ఇప్పుడు ఆ క్రికెట్ ఫీవరే మనందరికీ ఇప్పుడు భారతదేశం మొత్తం అంతా కూడా నడుస్తుంది. ఐపీఎల్ సీజన్ ఎలా నడుస్తుందో మనందరికీ తెలుసు. దానికి ఎంత ఫ్యాన్ బేస్ ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాంటి ఐపీఎల్ మ్యాచ్ల్లో ఆ పిచ్చులపై ఇప్పుడు మన పెద్ది కూడా దిగబోతున్నాడు. అది కూడా ముంబై వాల్కడే స్టేడియంలో జరగబోయేటువంటి ఒక మ్యాచ్లో ఆయన ఆ ట్రైలర్ లాంచ్కి సంబంధించినటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నారట. ఇది మే 18వ తారీఖున ట్రైలర్ రిలీజ్ అవుతుందని అందరికీ తెలిసిందే. అదే రోజు వాల్కడే స్టేడియంలో పెద్దికి సంబంధించినటువంటి ట్రైలర్, ఆ ట్రైలర్ కూడా ఒక అరాచకం సృష్టించబోతుంది. ఇప్పటి వరకు మనం సాంగ్ని కావచ్చు, చికిరి సాంగ్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, వీటితోనే ఒక రేంజ్ పెద్దికి సంబంధించి ఎలా ఉంటుందో మనం చూసాం. బట్ దానికి మించి ట్రైలర్ ఉండబోతుంది. సినిమాకి ముందే ట్రైలర్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు. అంతేకాదు 22వ తారీఖు ఉప్పల్లో ఆర్సీబీతో కలిపి ఉండేటువంటి మ్యాచ్లో కూడా పెద్ది టీం సందడి చేయబోతుంది. దాంట్లో కూడా చాలా 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 ఇంట్రెస్టింగ్ గెస్ట్లందరూ కూడా రాబోతున్నారట. అలాగే భోపాల్లో 23వ తారీఖు, 24 బెంగళూరు, 28 ఢిల్లీ, 30వ తారీఖు చెన్నై, అలాగే విజయనగరం, హైదరాబాద్లో కూడా ప్రోగ్రామ్స్ అంటే క్రికెట్ మ్యాచ్తో పాటు ఇలాంటివి కూడా దీంట్లో సెట్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఎవరైతే ఇప్పటి వరకు ఫ్యాన్స్ కొంచెం నిరుత్సాహంతో ఉన్నారో, సరిగ్గా ప్రమోషన్స్ చేయట్లేదు అని అనుకున్నారో వాళ్ళందరూ కూడా సిద్ధం చేసుకోండి. ఇంకా ఎలా ఉంటాయో సినిమా సంగతి పక్కన పెడితే మీరు ఈ ప్రమోషన్స్ను కూడా సినిమా రిలీజ్ అప్పుడు ఎలాంటి హైప్ అయితే ఉంటుందో, ఎలాంటి వైబ్ అయితే క్రియేట్ అవుతుందో దాన్ని సంబరాలు కింద చేసుకోవటానికి మళ్ళీ మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిలో కూడా మీరు ఆసక్తిగా చూడటం కాదు, ఒక రేంజ్లో బద్దలైపోయేటువంటి ప్రమోషన్స్ చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.